పురాతన కాలం నుంచి కూడా సౌందర్యానికి చాలా ఎక్కువ విలువ ఉందన్నమాట. దాంట్లో కేశ సౌందర్యం. ఈ మధ్య కాలం అయితే జుట్టు రాలిపోవడం, జుట్టు డ్రై అయిపోవడం, జుట్టుకి వచ్చిన ప్రాబ్లమ్స్ దేనికి రావట్లేదేమో. అంత ప్రాబ్లమ్స్ అందరూ సఫర్ అవుతున్నారు. ప్లస్ చాలామంది ఈ ప్రాబ్లమ్స్తో కూడా మా దగ్గరికి వస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లం కోసం ఈరోజు ఒక అద్భుతమైన ఔషధాన్ని నేను మీ గురించి తీసుకొచ్చానమాట. దాని పేరు భృంగ ఆమలకాది రసాయనం. సో దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ భృంగరాజ్. భృంగరాజ్ అంటే గుంట గరగల ఆకు. ఇది భృంగరాజ్ పౌడర్ మనం తీసుకుంటున్నాము. ఆమలకి అంటే ఉసిరికాయ, ఇది ఉసిరికాయ పొడి. నల్ల నువ్వులు, ఇది నల్ల నువ్వుల పౌడర్ మనం తీసుకున్నాము. ఇది మిశ్రీ అనమాట, అంటే ఖండ శర్కర, దీన్ని పౌడర్ మనం చేసుకున్నాం. ఇది నెయ్యి, అంటే ఇది మనం తీసుకునేటప్పుడు సేవనం చేసేటప్పుడు ఇది మనం నెయ్యి దాంట్లో వాడతామన్నమాట. సో 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీంట్లో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకుంటాం. సో మనం ఒకవేళ 25 గ్రామ్స్ భృంగరాజ్ పౌడర్ తీసుకుంటే మిగతా అన్నీ కూడా ఈచ్ 25 గ్రామ్స్ అలా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి నేను మీకు చూపిస్తాను. ఒక బౌల్ మనం తీసుకుంటున్నాము. సో క్లీన్గా బౌల్ తీసుకొని డ్రై ఉన్నప్పుడే దీంట్లో నేను ఇప్పుడు డెమో కోసం అని చెప్పి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. కానీ మీరు ఒక 1 మంత్ 1.5 మంత్కి సరిపడేంత ఒక 25 గ్రామ్స్ అలా వేసుకోండి. సో నేను మీకు చూపిస్తాను. 1 స్పూన్ భృంగరాజ్ పౌడర్ నేను దీంట్లో వేసుకుంటున్నాను. అలాగే అమలకి చూర్ణం అంటే ఉసిరికాయ పొడి దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు నల్ల నువ్వులు అయితే మనకి ఇంట్లో ఉంటాయి కదండి, ఆ నల్ల నువ్వులు. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ అనమాట. దిస్ ఈజ్ మోర్ మెడిసినల్. ఆయుర్వేదంలో మనం ఇంటర్నల్గా వాడేటప్పుడు ఈ నువ్వులే చెప్తాము. ఇది ఒక 10 గ్రామ్స్ నేను తీసుకున్నాను ఇప్పుడు. అలాగే మిశ్రీ పౌడర్. సో ఇది చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. నువ్వులు దీంట్లో మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం చక్కగా మెల్లిగా గ్రైండ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. సో అన్నీ మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పెట్టుకోవాలి. సో మాయిశ్చర్ అవన్నీ ఏం ఎఫెక్ట్ అవ్వదన్నమాట. దీని న్యూట్రిషనల్ వాల్యూ, మెడిసినల్ వాల్యూ ఇంటాక్ట్గా ఉంటాయి. సో ఇలా నేను ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని వేసుకుంటున్నాను పౌడర్ని. ఈ పౌడర్ది షెల్ఫ్ లైఫ్ ఒక 6 మంత్స్ అండి. 6 నెలల వరకు మనం దీన్ని చక్కగా రూమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఈ బాటిల్లో దేంట్లో అయితే మనం వేస్తున్నామో అది క్లీన్గా ఉండాలి. కొంచెం తడి ఉన్న ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా క్లీన్గా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసేసి ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం వేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇది మన భృంగ ఆమలకాది రసాయనం రెడీ అయిందనమాట. సో మనం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, మనం ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పౌడర్ పెట్టుకున్నాం కదండి, ఒక 3 గ్రామ్స్ చొప్పున, అంటే ఒక అర చెంచా కంటే కొంచెం ఎక్కువ అలా పౌడర్ ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దాంట్లో సరిపడేంత, అంటే మిక్స్ చేసేంత నెయ్యి, ఒక అర చెంచా వరకు నెయ్యి దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అనేది ఒక రసాయనం లాగా పనిచేస్తుంది. ప్లస్ ఇది మంచి అనుపానం. ఆయుర్వేదంలో అన్ని ఔషధాలు ఒక వెహికల్, అంటే ఒక అనుపానంతో ఇస్తాం. లైక్ తేనెతో ఇవ్వచ్చు, నెయ్యితో ఇవ్వచ్చు, కొన్ని కషాయాలతో ఇవ్వచ్చు. సో ఈ కండిషన్లో మనం ఇది నెయ్యితో వేస్తున్నాము. సో ఇలా మనం నెయ్యితో ఇది మిక్స్ చేసేసుకోవాలి. ఒక పేస్ట్ లాగా రెడీ అవుతుంది అనమాట. సో చూసారు కదండి, ఇది పేస్ట్ రెడీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో, అంటే పడి గడుపున పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత అలా మెల్లిగా నాలుకతో సక్ చేస్తూ చాక్లెట్ తిన్నట్టు అలా ఆస్వాదిస్తూ దీన్ని తినాలి. ఎందుకంటే దీని అబ్జార్ప్షన్ నోట్లో నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఈ భృంగరాజ్ ఎప్పుడైతే, అంటే ఈ ఉసిరికాయ పులుపు ఉంటుంది కదా, అది పులుపు తీపి అన్నీ మిక్స్ అయిపోయి నోట్లో నుంచే డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా తీసుకొని మనం అలా మెల్లిగా తినేసేయాలి. ఇది తిన్న తర్వాత ఒక 15 నిమిషాల వరకు టీ, కాఫీ కానీ వాటర్ కానీ ఏది తీసుకోవద్దు. ఇదనమాట దీని డోసేజ్. అంటే చిన్న పిల్లల్లో ఒకవేళ 15 ఏళ్ళ నుంచి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే జస్ట్ 2 గ్రామ్స్ సరిపోతుందండి. 15 ఇయర్స్ అబవ్ వాళ్ళైతే 3.5 గ్రామ్స్, అంటే అర చెంచా కంటే కొంచెం ఎక్కువ అలా రెగ్యులర్గా ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకోవాలన్నమాట. ఇది నెల 2 నెలల వరకు ఈజీగా వాడచ్చు. సో దీనివల్ల జుట్టు ఒత్తుగా అయిపోతుంది, ప్లస్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, అంటే ఈ మధ్య ఈ జుట్టు తెల్లగా అయిపోవడం కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో అది కూడా ఈ కాంబినేషన్ వల్ల చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ కాంబినేషన్ అన్నీ, అంటే ఈ హెయిర్ రిలేటెడ్ ప్రతి ఇష్యూలో భృంగ ఆమలకాది రసాయనం చాలా బాగా పనిచేస్తుంది.
చూసారు కదండి, నేను ఈరోజు మీకు భృంగ ఆమలక్యాది రసాయనం చూయించాను. సో ఇప్పుడు జుట్టు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ దేనివల్ల అనేది కూడా మనం తెలుసుకోవాలి. దాంట్లో మెయిన్ రీజన్ సాల్టీ ఫుడ్స్, అంటే ఉప్పు మనం ఈ మధ్య ఎక్కువ తింటున్నాం. జంక్ ఫుడ్స్లో తెలియకుండా, అంటే ఫుడ్ ప్రిజర్వేటివ్స్ లాగా సాల్ట్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి జంక్ ఫుడ్లో ఉప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇలా రెగ్యులర్గా జంక్ ఫుడ్స్ తీసుకుంటే న్యాచురలీ ఉప్పు క్వాంటిటీలో బాడీలో ఎప్పుడైతే పెరుగుతుంది, దానివల్ల జుట్టు రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయండి. అదొకటి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అంటే న్యూట్రిషనస్ ఫుడ్ ఎవరు తీసుకోవట్లేదు. జంక్ ఫుడ్స్ కానీ, లిమిటెడ్ ఫుడ్స్ కానీ, ఈ మధ్యకాలం ఇంకా ఫ్యాట్లెస్ డయట్ అని చెప్పేసి రకరకాల డయట్స్ అందరు ఫాలో అవుతున్నారు. అది కూడా ఒక కారణం అనమాట. ప్లస్ ఇంకో కారణం ఏంటంటే నూనె మనం పెట్టుకోవట్లేదు. ఎక్స్టర్నల్గా జుట్టుకి అసలు నూనె ఎవరూ పెట్టుకోవట్లేదు. ఏదో స్టైల్గా ఉండాలి, బాగుండట్లేదు, జిడ్డుగా ఉంటుంది అని చెప్పేసి హెయిర్ ఆయిల్ అప్లికేషన్స్ కూడా మానేస్తున్నారు. స్ట్రెస్ ఈజ్ అగైన్ అ బిగ్ ఫ్యాక్టర్. అన్నిట్లో స్ట్రెస్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో అందరిలో స్ట్రెస్ ఉంటుంది. చిన్నపిల్లలకేమో ఫస్ట్ ర్యాంక్ రావాలని స్ట్రెస్, పెద్దవాళ్ళలోనేమో కెరియర్లో ఏం చేయాలి అని స్ట్రెస్, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళలో వాళ్ళొక స్ట్రెస్. సో అందరికీ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది చాలా కామన్ అయిపోతుంది అనమాట. సో న్యాచురల్గా ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఉంటాయి కదా, అప్పుడు హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ జుట్టు రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో కానీ ఏ ఇష్యూలో కూడా ఇది ఒక రసాయనం మనం రెగ్యులర్గా తీసుకుంటే కొంతవరకు, అంటే కొన్ని మరీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మేబీ ఇది పని చేయకపోవచ్చు, ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి అది వేరే విషయం. కానీ జనరల్గా అందరూ ఈ ఔషధాన్ని కనుక రెగ్యులర్గా తీసుకుంటే జుట్టు రిలేటెడ్ ఇష్యూస్ చాలా వరకు తగ్గుతాయండి. సో దీంట్లో కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. చేయాల్సింది ఏంటంటే ఫ్రెష్ పౌడర్ మనం రెగ్యులర్గా చేసుకోవాలి. అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకోండి, అప్పుడు దాని పొటెన్సీ ఎక్కువ ఉంటుంది. కోర్స్ మనం చేసుకునే పౌడర్ 6 నెలల వరకు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ 6 నెలల తర్వాత దాని పొటెన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. డోసేజ్ అగైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో మనం జస్ట్ 1.5 to 2 grams వరకు ఇది ఇవ్వచ్చు. పెద్దవాళ్ళలో 3 to 4 grams వరకు మనం ఇవ్వచ్చు అనమాట. ఒకసారి ఎర్లీ మార్నింగ్ నెయ్యితో పాటు తీసుకోవాలన్నమాట. కొంతమంది నెయ్యి ఇష్టపడరు, అలా నెయ్యి స్మెల్ చూస్తేనే వాంతి చేసుకుంటారు. అలాంటి వాళ్ళు జస్ట్ తేనె కానీ లేదంటే నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. కానీ నెయ్యితో తీసుకుంటే ఇంకా రిజల్ట్స్ బాగుంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు తేనె అవాయిడ్ చేసి నెయ్యితో కూడా తీసుకోవచ్చు, ఏ హెల్త్ ఇష్యూ రాదు. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఔషధాన్ని మనం వాడచ్చు. ఇది జుట్టుకి ఒక్కదానికే కాకుండా ఈవెన్ లివర్ టానిక్ లాగా కూడా పనిచేస్తుందండి. భృంగరాజ్ది దాంట్లో ఎక్లిప్టిన్, అంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, దే ఆర్ వెరీ గుడ్ లివర్ టానిక్, హెపటో ప్రొటెక్టివ్ అంటారనమాట. సో జనరల్గా ఆయుర్వేద ఔషధంలో మనం భృంగరాజాన్ని ఒక లివర్ టానిక్ లాగా కూడా వాడుతూ ఉంటామన్నమాట. సో భృంగరాజ్ అంటే ఈ భృంగామలకాది రసాయనం ఓన్లీ జుట్టు వారికి సీమితం కాకుండా ఈవెన్ వేరే హెల్త్ కండిషన్స్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో రెగ్యులర్గా మనం రసాయనం లాగా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు, లేడీస్, జెంట్స్ అందరూ ఈ ఔషధాన్ని తీసుకోవచ్చు అన్నమాట.